ఫస్ట్ లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే లడ్డు పైన సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత, నేను పూర్తిగా ఇంకా చదవలేదు, బట్ మేజర్ ఫైండింగ్స్ చూసా. మీకేమనిపించింది ఫైండింగ్స్ చూసిన తర్వాత? ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళు తారుమారు చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. అంటే ఒక కంకాక్టెడ్ స్టోరీ బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. టు సేవ్ దర్ ఫేస్ సేవింగ్ కూడా లేని పరిస్థితిలో కొన్ని అంశాలు తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తుంది. అది ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ దేర్ ఓన్ ఏజెన్సీ కాబట్టి సో దే మైట్ హ్యావ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ బట్ కుడెంట్ సక్సీడ్. బట్ సిబిఐ అండర్లో కదా ఈ సిట్ కూడా విచారణ చేయాల్సింది, సిబిఐ అండర్లో అనుకుంటా చేయాలి. బట్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా వాళ్ళే ఉన్నారా? సో ఫండమెంటలీ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కదా కంటెన్షియస్ ఇష్యూ. అక్కడ మిజరబుల్లీ దే ఫెయిల్డ్ కదా. దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అనేది ప్రూవ్ చేసింది, క్లియర్గా చెప్పేశారు. సో వెన్ దెర్ ఈస్ నో యానిమల్ ఫ్యాట్ అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ ఆర్ ప్రిలిమినరీ కేస్, అక్కడ వీళ్ళు సీఎం అండ్ డిప్యూటీ సీఎం స్థాయిలో అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం, ఆన్ రికార్డ్ మా మీడియా ముందు మాట్లాడారు కదా, అయా మాట్లాడటం, దానికి మాట్లాడి ఆగకుండా ఈయన కింద నుంచి పైకి బొట్లు పెట్టుకుని కడగడం, అంత అన్సైంటిఫిక్ యాక్టివిటీస్ అన్నీ చేయడం. అంటే అసలు అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? సో కనీసం ఇలా జరిగింది అన్నప్పుడు తిరిగి అట్లీస్ట్ దే మస్ట్ అపాలజైజ్ కదా. ఆ రోజు ఆ టీవీ5 అతను టీటీడీ చైర్మన్గా ఉన్నాడు కదా నాయుడు గారు, ఆయనతో అపాలజీ చెప్పించామని తొక్కిసలాట అప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నీతో ఎవడ అపాలజీ చెప్పించాలి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి కదా. అంతే కదా. సో యువర్ సెల్ఫ్ హ్యాస్ కమిటెడ్. 1,00,000 లడ్డూలు ఈయన చూసినట్టు యానిమల్ ఫ్యాట్తో అయోధ్యకి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అవును.